రాజధాని 3 రాజధానులు కాదు, తరలించడమే. ఇవి 2 విడిగా పెట్టినంత మాత్రాన ఏం కాదు అన్నటువంటి అయిపోయింది. ఇప్పుడు 24కు వచ్చేటప్పటికి అందుకనినే టోటల్ తుడిచిపెట్టేశారు. తెలుగుదేశంకి ఇచ్చేసి వైసీపీని తుడిచిపెట్టేశారు. జనసేన తెలుగుదేశాన్ని గెలిపించారు. అదే రైతు కసిగా డిపాజిట్లు రావడమే అదృష్టం అనుకోవాలి. వీళ్ళు ఆ స్థాయిలో కొట్టారు దెబ్బ. అయ్యాక సమస్య ఎక్కడొచ్చిందంటే ఇది అహంకారాన్ని పెంచింది అధికార పక్షానికి. ఏ స్థాయి అహంకారం అంటే తమ వాళ్ళని బాగు చేసుకుంటూ జనాలను పట్టించుకోవడం మానేశారు. ఇంకోటి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్లానింగ్ దగ్గర విఫలమవుతున్నారు. ఇప్పుడు నిన్న కొంతమంది రైతులు గొడవ చేశారు, మనం కూడా వీడియో చూపెట్టాం. దాంట్లో ఏమని, మా పొలం ఇవ్వలేదండి మేము, ఆ కొండవీటి వాగు గండి కొట్టి ఆ నీళ్లు మా పొలాల్లోకి పూసారని. కొండవీటి వాగుని ఒక రిజర్వాయర్ కడుతున్నారు కొండవీటి వాగు నుంచి వచ్చే వాళ్ళని. మీరు గుర్తుంచుకుంటే నేను దాదాపుగా ఏడాది క్రితం చెప్పా ఈ మొక్క. ఆ ఏరియాలో 3-4 రిజర్వాయర్లు కడతామంటున్నారు, రిజర్వాయర్లోకి వాగునీళ్లు తెస్తామంటున్నారు, బాగానే ఉంది. వాగునీళ్ళు వచ్చిన తర్వాత రిజర్వాయర్ నిండిపోతుంది. నిండిపోయాక ఈ నీళ్ళు ఎక్కడికి పోస్తారు? అందులో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ పైప్ లైన్లు వేసి కృష్ణలో కలపాలి. ఏంటిది అసలు? అంటే నిరంతరం వరద